ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/1/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షము, త్రయోదశి రాత్రి 10:21 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం రాత్రి 10:47 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 7:56 నుంచి 9:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుంచి 3:37 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జం మధ్యాహ్నం 3:40 నుంచి 5:06 వరకు. తిరిగి రాత్రి 3:45 నుంచి 5:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, వివాహ సంబంధ అనుకూలతలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ విని శుభవార్త వినవచ్చు, మంచి వాక్చాతుర్యం, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభం, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, వ్యాపార పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా సానుకూలత, ప్రయాణ లాభాలు పొందుకునే అవకాశాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విదేశీయానం, విదేశాల అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి కూడా మంచి పంట లాభాలు, ఆనందకరమైన సంపద, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, ధనయోగము, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ లో, క్రిప్టో కరెన్సీలో ధనలాభం పొందుకోవచ్చు, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, మంచి అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా కలిసి వచ్చేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి చిన్న చిన్న విషయాల గురించి కాస్త ఆలోచించకుండా, అనవసర విషయాల్లోకి వెళ్లకుండా, పెద్దల మాట వింటే మీకు సుఖం, శుభం. తొందరపాటు నిర్ణయాలు మీకు కొద్ది నష్టాన్ని కలిగిస్తాయి. కొద్దిగా ఎక్కడైతే అనుకోగా ఉండాలి అక్కడ ఉంటే మంచిది. సో లేనిపోని అనవసర పట్టింపులు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం. బట్ లాటరీలకి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశీయానం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వ్యాపారపరంగా అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకులకి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. పట్టుదల మంచిదే, కానీ కొద్దిగా
సడలింపులు కూడా ఉంటే మంచిది. ఏదేమైనా విశ్వసాత్తనామ పాలన చేసుకోవడం వల్ల, పనికి మాలిన వ్యక్తులకి దూరంగా ఉండడం వల్ల, పెద్దల మాట వినడం వల్ల కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం కూడా బలంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాస్త భగవదారాధన ఎక్కువ చేసుకుంటే శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రయాణ అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మంచి వ్యక్తులతో పరిచయాలు, ఆనందకరమైన ఉద్యోగం, ఉద్యోగంలో పదోన్నతులు, విద్యాభివృద్ధి, అన్ని రకాల పరీక్షలు విజయం సాధించడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆర్థిక లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో మంచి లాభం, సినిమా రంగుల అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, వ్యాపార పరంగా వృద్ధి, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఆస్తి లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, అన్యోన్య దాంపత్యము, శుభకరమైన సంతాన వార్తలు, అనేక రకాల ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వస్తులాభం, వాహన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసే వారికి మంచి అనుకూలవంతమైన శుభస్థితి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. వృత్తిలో, ఉద్యోగంలో, కుటుంబ పరంగా, విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన లాభం, సంతానం వల్ల గౌరవము, ఆనందాన్ని పొందుకోవడం, ఏదైనా శుభకార్యాచరణ, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి బాగా ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన స్థితి. ఈవెంట్ మే వారికి మంచి లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, విద్యాలాభం, ఉద్యోగంలో ప్రశాంతత, స్థిరత్వము, పదోన్నతులు పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగమే. ఇదంతా మీకు అనుకూలవంతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి, అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకండి. అంటే పనికి మాలిన పనులు చేయడం వల్ల ఇబ్బంది. తల్లిదండ్రుల మాట వినండి, పెద్దలను గౌరవించండి, తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. భగవన్నామ స్మరణ మీరు ఎంత చేయగలిగితే అంత పుణ్యయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వరకు అభివృద్ధి బాగా కనబడుతోంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఆనందకరమైన శుభయోగం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా వాళ్ళు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, శుభజీవనం, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనయోగము, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకున్న కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి లాభం, కుటుంబ సౌఖ్యం, కోర్టులో సమస్యలు కూడా అనుకూలంగా మారడం, సోదరుల మధ్య మైత్రి, మాతాపితృ సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవడం, ప్రయాణ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వృత్తి ఉద్యోగాదుల్లో రాణింపు పొందుకునే అవకాశం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవచ్చు. అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట యోగమే సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో పరిపూర్ణ విద్యా లాభం, ఉద్యోగంలో అనుకూలత, గ్రీన్ కార్డ్, PR కూడా పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి, ప్రశాంత సుఖజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకుంటారు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే, పట్టుదల కూడా బాగానే ఉంటుంది. అనుకున్నటువంటి పనిని పెద్దల అనుకూలతతో, ఆదరణతో, మీ స్వానుభవంతో అనుకున్నది సాధిస్తారు. నిజంగా లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కూడా లాభాలు పొందుకోవడం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనాన్ని ఇచ్చేసేయడం, వివాదాలను తొలగించుకోవడం, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విశేషమైనటువంటి ఆదరణ, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక సౌలభ్యం, గృహయోగం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, ఇలా ఏదైనా సరే ఒక మంచి ఆనందకరమైన వార్త వింటారు. ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, గృహయోగము,
స్థలము లాభము, పొలము లాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, గృహయోగము, స్థల లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభము, కళాకారుల క్రీడా అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ, విదేశాల్లో శుభయోగాలు పొందుకునే అవకాశాలు వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, విద్యాలాభం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి వ్యక్తులతో పరిచయం వల్ల ఊహించినటువంటి శుభయోగాన్ని పొందుకోవడం, అలాగే సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయ రంగంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి సానుకూలత, మంచి వ్యక్తులతో పరిచయం, తప్పకుండా మీరు అనుకున్నది సాధించగల అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల, క్రీడాకారులు కానీ, ఈవెంట్స్ చేసేవారికి కానీ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళలకు అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో ధన ప్రాప్తి, లాటరీల వల్ల అభివృద్ధి, సంకల్ప సిద్ధి పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్లర లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. తప్పకుండా మీకు ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ అభివృద్ధి బాగా కనబడుతోంది. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.